देखो देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंग వీడి పేరు వింటే గుండాల గుండెలోన గుళ్ళ సౌండింగ్ సతాఫీ స్పెల్లింగ్ కొట్టాడు స్వెల్లింగ్ వీడి ఫాలోయింగ్ ఏ మైండ్ బ్లోయింగ్ గబ్బర్ సింగ్ ఇట్స్ a brand new song to sing గబ్బర్ సింగ్ హాయ్ బాగున్నారా మీరు బాగుంటే మేము బాగున్నట్టే వచ్చేసింది అబ్బా మా ఆడాల మజాక గట్కేసర్లో ఉన్న ఒక అందమైన లొకేషన్ అందానికి మారు పేరైన విజ్ఞాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ మా ఇక్కడ అందమైన కాంతులే కాదు ఇంకా నలుగురు అందమైన సూపర్ అందమైన కాంతులు వచ్చారు వాళ్ళే మా పార్టిసిపెంట్స్ వాళ్ళకి గట్టిగా చెప్పలతో లెట్స్ వెల్కమ్ దే లెట్స్ వెల్కమ్ ఆ పార్టిసిపెంట్ I'm your angel, Areo rockstar. I am single, Mr. Rockstar. Out the mingle, chal chal rockstar. Chedam jingle, okay anela, kana garuda, one day girlfriend undi pandaga chesi break up aipota. Out to zomo korta, out to zomo korta. పేర్లు తెలుసుకుందాం. వచ్చే నేమండి భవాని. భవాని గారు ఏం చేస్తుంటారు? బీటెక్ ఫైనల్ ఇయర్. బీటెక్ ఫైనల్ ఇదే కాలేజా? వెరీ నైస్. మీరు? మాధురి, బీటెక్ ఫైనల్ ఇయర్. వెరీ నైస్. మీ ఇద్దరు ఏమవుతారు? కజిన్ సిస్టర్స్. వెరీ గుడ్. హార్టీ వెల్కమ్ టు ది షో. మీ పేరండి? హారిక. ఏం చేస్తుంటారు? బీటెక్ ఫస్ట్ ఇయర్. ఈవిడెవరు? మా చెల్లి. వాట్స్ యువర్ నేమ్? దివ్య. ఈజీ. వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్. థాంక్యూ. మీరిద్దరు ఏ ఇయర్? ఫస్ట్ ఇయర్. మీరిద్దరు ఫైనల్ ఇయర్. సీనియర్స్ గొప్పతనం మీ ఇద్దరిలో ఏదైనా సూపర్ టాలెంట్ ఉంటే అది చూపెట్టండి. సా రి మగ రి సరి రి మద దని గ గ ప స స ని ద ప మ గ రి స రి మ గ రి సరి రి మ ద ని గ ఓ స గ ద ప మ గ రి స రి మ గ రి సరి రి మ ద ని గ గ ప స స ని ద ప మ గ స రి మ గ రి సరి రి మ ద ని గ గ ప స స ని ద ప మ గ రి స స. ఏం కావాలో డైరెక్ట్ అడగచ్చుగా. నువ్వు నాన్న ఇదే రిపీట్ చేస్తా ఇది చెయ్యి. రవి, నేను ఫుల్ గా మేకప్ వేసుకొని ఉన్నాను. ఇండివిజువల్ గా సైట్ కొట్టకు, కొంచెం కోఆపరేట్ చెయ్యి. నేను కనుక మేకప్ తీసాను అనుకో, నీ మెడికల్ టెస్ట్ లో చేయించుకోవడానికి నీ ఆస్తులు అమ్మినా సరిపోవు. దమ్మిడి దిబ్బడా. ఈవిడ మేకప్ తోనే ఇంత అందంగా ఉందా? నేను నేచురల్ బ్యూటీ అనుకున్నా. అయ్యో సూపర్. సీనియర్స్ మాత్రం అసలు దేంట్లో తక్కువ కాదనిపించుకున్నారు. ఇప్పుడు మన జూనియర్స్ కూడా డాన్సెస్ నేను చూడడం కూడా ఒక టాలెంటే కదా. దానా మనల్ని వాడుకుంటున్నారు. చింతైనా బుచ్చైనా ముసుగేసుకొచ్చింది ముద్దైనా జానైనా సీనైనా బాయ్ ఫ్రెండ్ కాబోయేదెవడైనా ఇప్పుడు నువ్వేం చేస్తున్నాడా? ఏమన్నావు ఏం విన్నాను కన్నులతో మాట్లాడే భాషే వేరు. సూపర్ గా పాడావు నాన్న. ఇప్పుడైతే మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. దాని పేరే ఎవరి గోలా. సో ఫస్ట్ రౌండ్ లో మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. దానికి క్రేజీగా టపి మన ఆన్సర్లు చెప్పండి. ఓకేనా? టీమ్ ఏ అండ్ టీమ్ బి. లెట్స్ స్టార్ట్ విత్ టీమ్ బి. రంగు రంగు డాష్ రూపాయలు డాష్. రంగు రంగు బిల్ల రూపాయి దండ. అట్లా షార్ప్ ఉండాలి. ఓకేనా? ఆంటీ లాగా మీరు సైలెంట్ ఉంటే నడవదబ్బా. జూనియర్ ని జూనియర్ అని, సీనియర్ ని సీనియర్ అని ఎలా అంటాం? జూనియర్ అంటే జూకి దగ్గరగా ఉండేవాళ్ళు, సీనియర్ అంటే సీకి దగ్గరగా ఉండేవాళ్ళు. ఇంత బాగా తెలుసు నీకు? నీ ట్రైనింగే కదా, తెలియదా నీకు? అద్భుతంగా చెప్పింది. రెడీ టీమ్ బి. ఎప్పుడు క్యాప్ పెట్టుకొని తిరిగేవాడిని ఏమంటారు? క్యాపర్. క్యాపరు చాప మీద అనుకునేవాడు. చాపరు క్యాప్ పెట్టుకున్నాడు ఆ మనిషి. క్యాప్ పెట్టుకోకపోతే మనిషి తిరిగేవాడు.
చెప్పండి క్యాప్ పెట్టుకున్నట్టు కెప్టెన్. సీనియర్లు అనిపించుకుంటారప్ప. అందుకే మేము ఎక్స్పీరియన్స్ అన్నది మరి. రెడీ టీమ్ బి. నెక్స్ట్ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఈ మూడిట్లో కామన్ ఉండేది ఏంటి? 0. ఎట్లా? ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. ఇంత షార్ప్ ఏంటబ్బా వీళ్ళు. విజ్ఞాన్ కాలేజ్ మరి ఇక్కడ. మీకు కొన్ని పదాలని చెప్తా, ఫన్నీగా మీ ఒపీనియన్ చెప్పాలి. అంటే తప్పని మీ మైండ్ లో ఏదో వస్తుందో ఆ పదం విన్న తర్వాత అది చెప్పాలి. ఓకేనా? ఎక్కువసేపు ఆలోచించొద్దు. ఓకే, ఫస్ట్ పాలు. పాలు తాగుతా పొద్దున్నే. తాగుతా, లీటర్లు తాగుతా. పాలంటే గుర్తొచ్చేది ఏంటి? వైట్గా ఉంటాయి. అది పాలు. పల్చగా ఉంటాయి. వైట్ గా ఉండదు, పలుచగా ఉంటుందా? పాలు పౌడర్ లాగా ఉంటది అని చెప్పు. తెల్లగా ఉంటాయి. ఏంది బర్రెనా ఆవా? ఇచ్చే పాలు. పాలు పౌడర్ పాలు ఉంటాయి, వచ్చే పాలు ఉంటాయి. పాలమ్మేదానివా? నేను స్టూడెంట్ అనుకున్నానే. నెక్స్ట్ చేప. తింటే మంచిది, నీళ్ళల్లో ఉంటే బాగుంటది. పాలు అంటే తాగితే మంచిది, చేప తింటే మంచిది, చేప పంటే మంచిది, మంచం కూసుతే మంచిది. ఏందక్క ఏడకి వచ్చినావు? చేప. చేప గెంతుతుంటే బాగుంటది. చేప గెంతుతుందా? అంటే ఇలా వెళ్తూ ఉంటది కదా. స్విమ్ చేస్తుంది, ఈత కొడుతుంది చేప. జంప్ చేయదమ్మా. ఎక్వేరియం లో కూడా ఉంటది. ఎక్వేరియం లో కూడా ఉంటుందా నాన్న? వెరీ గుడ్, బాగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు అక్క. చేప తినడానికి లప్ప ఇంత ఉండాలి చేప. అవును, చేప. సాహసవీరుడు సాగర కన్య. అది తెలివి అంటే. సూపర్, వెరీ గుడ్. 7894620640. ఏమవుతుంది ఈ నంబర్ చెప్పా? ఏమవుతుంది? అదే అవుతుంది. ఏమైతుంది? అదే నెంబర్ ఏమైతుంది అంటే ఫోన్ చేస్తే ఫోన్ అవుతుంది. డైల్ అవుతుంది, రింగ్ అవుతుంది. అది ఈ ఫోన్ డైల్ చేస్తే రింగ్ అవుతుంది కదా, అదే ఆన్సర్. మనీ ఉన్నా ఖర్చు పెట్టలేని వాడిని ఏమంటారు? పాత నోట్లు ఉన్నాడు. ఎందుకు ఖర్చు పెట్ట వాడిని ఏమంటారు? కుబేరుడు. కాదు, నాగార్జున గారి సినిమా ఇది. క్లూ ఇచ్చా, చెప్పండి ఎవరు చెప్తారు? సినిమా అన్న. శివమణి. రైట్ ఆన్సర్. ఫస్ట్ నా బంగారం చెప్పు. అదే క్వశ్చన్. వాట్సాప్ క్వశ్చన్ చదవలే నేను ఏరుకొని తెస్తే అదొక క్వశ్చన్ అని అంటది. అబ్బా. A relationship between wife and husband should be like fish and water, but should not be like fish and fisherman. ఇప్పుడు ఇదే డైలాగ్ ని ఒక్కొక్కరు నవరసాల్లో ఒక మీ ఫేవరెట్ రసం సెలెక్ట్ చేసుకొని చెప్పాలన్నమాట. ఓకేనా? ఫస్ట్ పెద్దక్క నుంచి స్టార్ట్ చేద్దాం. సిగ్గు రసం. రిలేషన్షిప్ బిట్వీన్ ఫిష్. సిగ్గు వచ్చింది. Relationship between wife and husband should be like fish and water, but not like fish and fisherman. సిగ్గుపడ్డావా? ఇంకోసారి పడకు. పెళ్లి చూపులు అస్సలు పడకు, వాడు వెళ్ళిపోతాడు పారిపోయి. నువ్వే రసం? హాస్యరసం. ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది పిచ్చి ముదిరిద్దని. అయ్యో నువ్వు దూరం ఉండక్క. నానా నువ్వే రసం? కరుణ రసం. The relationship between wife and husband. వస్తుంది కానీ ఏడు పోయానబ్బా. Is like fish and water, but not fish and fisherman. రౌద్రం. The relationship between wife and husband should be like a fish and water, but not like fish and fisherman. Okay? అది చిన్న పోరడు పోయి కడుకోకపోతే రాకపోతే. ఇప్పుడు రౌద్రం అంటే ఏంటో పెద్దక్క పరిచయం చేస్తుంది. అక్క రౌద్రంలో ఈ డైలాగ్ ఓకేనా? The relationship between wife and husband should be like fish and water, but not like fish and fisherman. అదే రౌద్రం వచ్చింది. సూపర్ టాలెంట్ అబ్బా. నలుగురు అద్దరు కొట్టేస్తారు. ఇప్పుడు టీమ్ ఏ నా టీమ్ బి నా విన్నర్స్. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ వెళ్తుంది. ఎస్ టు టీమ్ ఏ. కంగ్రాచులేషన్. ఫస్ట్ అయితే సీనియర్స్ గొప్ప అని నిరూపించుకున్నారు. ఇంకా 2 రౌండ్లు ఉన్నాయి, చూద్దాం జూనియర్స్ ఏం చేస్తారో. లెట్స్ స్టార్ట్. కలర్ఫుల్ చిలక. సో కలర్ఫుల్ చిలకల మా ఆడియన్స్ నుంచి ఇక్కడిద్దరు సెలెక్ట్ చేసి పెట్టేశాం. ఇప్పుడు ఫస్ట్ పరిచయాలు అంటే పేర్లు తెలుసుకుందాం. వాట్స్ యువర్ నేమ్? శిరీష. తేజస్విని. రవలి గారు. శ్వేత. ఫస్ట్ అయితే మనం ఒక అందమైన వాక్ తో స్టార్ట్ చేద్దాం, దాని తర్వాత టాస్క్ లోకి వెళ్ళిపోదాం.
రెగ్యులర్ గా అందమైన వాక్ ఏంటి? ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతారు, ఆడవైపు పోజులు ఇస్తారు, ఆడ నుంచి తిరిగి వస్తారు కదా. వెరైటీగా అక్కడ నుంచే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ పెద్దక్క. అందాల చందమామ లాంటి అమ్మడు ఆల్ ఆఫ్ సడన్ కిందకొచ్చినప్పుడు ఆ భామ చూపుల్లోని అయస్కాంత బాణం నీ గుండెల్లో గుచ్చినప్పుడు నీ అటు కొత్త బీటు కొట్టినప్పుడు ఏకంగా 1 ఇంచు జారినప్పుడు మతదారుల సిగ్గు గుర్తొచ్చింది ఆడికి. రాక సరే, టాస్క్ ఏంటంటే బాహుబలి లాగా మీకు దేవసేన లాగా చైన్లు కట్టేస్తాం. డైలాగ్ చెప్పాలి. చైన్లు కట్టుకుని వచ్చి ఇట్లా మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. ఇలా ముందుకు వచ్చి పుల్లలు ఏరుకుంటారు. నేను కట్టప్పలాగా వచ్చి పుల్లల్ని ఇట్లా పరేస్తా. ఏంటమ్మా పిచ్చి దానిలాగా పుల్లలు ఏరుకుంటున్నావు అని. పుల్లలు ఏరుకునే దానిలాగా కనిపిస్తున్నా నా కట్టప్ప? పిచ్చి దానిలాగా కనిపిస్తున్నా నా కట్టప్ప. ఆ బల్లాల దేవ కోసం చితి పేరుస్తున్నా. వాడి మాంసం, రక్తం, గుండ, ప్రాణం కాల్చి మస్సి చేయడానికి చితి పేరుస్తున్నాను కట్టప్ప అనాలి. దాని సడన్ గా నీకు ఆ బాహుబలి వచ్చినట్టు మీకు గాలి వస్తుంది బుస్ అని. పైకి చూసి ఊపిరి పీల్చుకో మహేష్మతి, బాహుబలి తిరిగి వచ్చాడు అని డైలాగ్ తో మీకు సంతోషం వస్తుంది. అప్పుడు అయిపోయిన తర్వాత పాట వస్తుంది. తీన్ మరి డిప్పిరి 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 అని కొట్టాలి. అయిపోయింది. రెడీ? నిప్పులే శ్వాసగా గుండెలో ఆశగా తరతరాల ఎదురు చూపులో ఆవిరైన నీ కన్నీళ్ళు ఆనవాళ్ళు ఈ సంకెళ్ళు. అమ్మా ఏంటమ్మా ఇప్పుడు పుల్లలు ఏరుకుంటున్నావు? పడే అమ్మా పిచ్చిదానిలాగా. ఏంటమ్మా నువ్వు పుల్లలు ఏరుకోవడానికి పిచ్చిదాన్ని అనుకుంటున్నావా కట్టప్ప? చెప్పక్క. ఆ బల్లాల దేవుడి కోసం చితి పేరుస్తున్నాను కట్టప్ప. ఎందుకు ఇంత గ్యాస్ నూనె అయిపోయిందా? వాడి గుండె, రక్తం, మాంసం, ప్రాణం మసి చేయటానికి చితి పేరుస్తున్నాను కట్టప్ప. ఊపిరి పీల్చుకో మహేష్మతి, బాహుబలి వస్తున్నాడు. అక్క నువ్వు చేసినావు. విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ బాహుబలి అయితే అందులో దేవసేన, ఇందులో దేవసేన. ఇవిడ నానా నీకు హెయిర్ కూడా కరెక్ట్ సెట్ అయింది, వాడుకో. కానీ ఇప్పుడు కాదు, తర్వాత. ఇప్పుడు నువ్వే. రెడీ, యాక్షన్. నిప్పులే శ్వాసగా గుండెలో ఆశగా తరతరాల ఎదురు చూపులో ఆవిరైన నీ కన్నీళ్ళు ఆనవాళ్ళు ఈ సంకెళ్ళు. రాజ్యమా ఉలికి పడు. ఏంటమ్మా ఇది? పిచ్చిదానిలాగా పుల్లలు ఏరుకుంటావు ఏంటమ్మా? పుల్లలు ఏరుకోవడానికి పిచ్చిదాన్ని అనుకుంటున్నావా? బల్లాల దేవ కోసం చితి పేరుస్తున్నా. వాడి ప్రాణం, గుండె, మాంసం మసి చేయడానికి. మహిష్మతి ఊపిరి పీల్చుకో, బాహుబలి వస్తున్నాడు. పాట పెట్టారక్క, నువ్వు అసలు డాన్స్ చేయలేదు తెలుసా? ఎక్స్ప్రెషన్ రెడీ, ఓకే. నిప్పులే శ్వాసగా గుండెలో ఆశగా తరతరాల ఎదురు చూపులో ఆవిరైన నీ కన్నీళ్ళు ఆనవాళ్ళు ఈ సంకెళ్ళు. రాజ్యమా ఉలికి పడు. ఏంటమ్మా పుల్లలు ఏరుకుంటున్నావు పిచ్చిదానిలాగా? పుల్లలు ఏరుకోవడానికి పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? ఆ డైలాగ్ వేరేసి లేదండి. చెప్పండి. పుల్లలు ఏరుకోవడానికి పిచ్చిదానిలా కనిపిస్తున్నానా కట్టప్ప? బల్లాల దేవుడి కోసం చితి పేరుస్తున్నాను. పేరుస్తుంది, మంచి పని చేస్తున్నావు. చెప్పండి. ఆయన రక్తం, మాంసం కోసం
చితి పేరుస్తున్నా. వండుకొని తింటాం, మసాలా పెట్టాలా? మహిష్మతి ఊపిరి పీల్చుకో, అది ఉందిగా చెప్పు. మహిష్మతి ఊపిరి పీల్చుకో, బాహుబలి వస్తున్నాడు. ఏమున్నారా బాబీడ? జూనియర్ రెడీ? రెడీ, యాక్షన్! నిప్పులే శ్వాసగా గుండెలో ఆశగా తరతరాల ఎదురు చూపులో ఆవిరైన నీ కన్నీళ్ళు ఆనవాళ్ళు ఈ సంకెళ్ళు రాజ్యమా ఉలికి పడు ఏంటమ్మా పిచ్చిదానిలాగా పుల్లలు ఏరుకుంటావు ఎప్పుడు? పుల్లలు ఏరుకోవడానికి పిచ్చిదాన్ని అనుకుంటున్నావు కట్టప్ప. చితి పేరుస్తున్నా, ఆ బల్లాల దేవుని కోసం చితి పేరుస్తున్నా. వాడి గుండె మాంసం రక్తం అన్ని మాడి మసేలా చితి పేరుస్తున్నా. మహిష్మతి ఊపిరి పీల్చుకో, మా బాహుబలి తిరిగి వస్తున్నాడు. హోరుగాలిలాగా వచ్చరా, నిన్ను నరికి పోగులెట్టగొచ్చరా, ఆడామగా కలిసి వచ్చరా, నిన్ను మింగి వేయ కాలి వచ్చరా. రే రే రే, వాట్ అ పర్ఫార్మెన్స్ యా, సూపర్! సో ఇప్పుడు వీళ్ళలో ఎవరు అద్భుతంగా చేశారంటే అన్డౌటెడ్లీ మన జూనియర్ పవర్ రేటర్ పెట్టింది. మొత్తం జుట్టు మొత్తం ముందుకేసుకొని అసలు సిసలైన దేవసేన లాగా చేసింది కాబట్టి రౌండ్ విన్నర్. సూపర్ పర్ఫార్మెన్స్ కి ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి గిఫ్ట్. కంగ్రాచులేషన్. సెకండ్ రౌండ్ ఈ లొలిలో అయిపోయింది. మాస్ మారాని సెటప్ రెడీగా ఉంది. బాస్కెట్ లో నిమ్మకాయలు ఉన్నాయి అండ్ ఇక్కడ పోల్స్ ఉన్నాయి, చిన్న పోల్స్, ప్లాస్టిక్ పోల్స్. ఒకరు ఇలా ఫింగర్ ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ బాడీకి దూరంగా పెట్టుకుని పైన ఒక నిమ్మకాయని బ్యాలెన్స్ చేసుకుంటూ పాస్ అవుతా వెళ్తారు. కానీ పాస్ అయ్యేటప్పుడు మీరు రౌండ్ గా రొటేట్ అవ్వుకుంటూ అందులోకి వెళ్ళి పాస్ అవ్వుకుంటూ వెళ్ళాలి. అది రూల్. ఓకేనా? యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. తిరుగు. రెడీ, నువ్వు పక్కన పిల్లుంది, చల్లని గాలుంది, అటులాగింది. నాకది నచ్చింది, నీ మీద మోసాన్ని నువ్వు రాసంది. మంది బైకు జివ్వు 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 మంది నాకు గులుగు తోట పుట్ట మాకు. బాగుందబ్బా, బాగా ఆడుకున్నారు. ఒక్క నిమ్మకాయ కింద వేసారు. 1, 2, 3, 4. ఓకే స్కోర్. చూద్దాం. టఫ్ గా ఉంది గేమ్. ఫస్ట్ రౌండ్ ఎట్లా గోల్ అయింది, ఈ రౌండ్ ఎట్లా గెలవాలి. ఓకేనా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. చక్కని బైకుంది, పక్కన పిల్లుంది, చల్లని గాలుంది, అటులాగింది. కొంచెం పిచ్చుంది, నాకది నచ్చింది, నీ మీద మోసాన్ని నువ్వు రాసంది. రై 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 మంది బైకు సరు సరు
ఉన్నాయి? చాలా ఉన్నాయి అందులో. చూసా ఏమైంది? ఎందుకు నువ్వేసావు? నేను వేసానా? అందుకెళ్ళి తీసా కదా ఇప్పుడు. అలాగా 2 వేసారు కాబట్టి మన టార్గెట్ 2 కాబట్టి కంగ్రాచులేషన్. సో ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ హ్యాంపర్లు గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్. సో వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు, సెలెక్షన్ ప్రాసెస్ మొత్తం పూర్తి చేసి ఇక్కడ వచ్చి పార్టిసిపేట్ అయినందుకు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి ఇంకొచ్చిన కానుక. ఇప్పుడైతే టాటా బై బై చెప్పే టైం వచ్చింది. రేపు సాయంత్రం 6 గంటలకి మళ్ళీ ఈ టీవీలో ఆడాల మజా కానుకుంటూ వచ్చేస్తారు. కొత్త ఊర్లో కొత్త పార్టిసిపెంట్స్, కొత్త ఆడియన్స్ తో. అంటే టేక్ కేర్, బై గుడ్ నైట్. బస్ స్టాప్ లో వెయిట్ చేస్తున్నా, నువ్వు ఇలా వస్తావు చూద్దాం. ఏం పిల్ల వస్తావా? నేను ఎవరో తెలుసా? ఎవరు నువ్వు? నేను షీ టీమ్ మెంబర్.